నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశంలో పండుగల సీజన్ సమయానికి సామాన్యులకు షుగర్ షాక్ తగులుతోంది. అమాంతం పెరుగుతున్న చక్కెర ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా ఇప్పుడు అదే పాకిస్తాన్కు సరికొత్త ఆశలు రేపుతోంది. భారత్లో డిమాండ్ పెరుగుతున్న తరుణంలో తమ వద్ద ఉన్న మిగులు చక్కెరను ఎగుమతి చేసి ఆర్థికంగా గట్టెక్కాలని పాక్ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ పరిణామాల వెనక ఉన్న అసలు కథ ఏంటి? పాకిస్తాన్లో 12 లక్షల టన్నులకు పైగా చక్కెర మిగులు నిల్వలున్నాయి. కొత్త చెరకు పంట వచ్చేలోగా వీటిని వదిలించుకోవాలని పాక్ షుగర్ మిల్స్ అసోసియేషన్ చూస్తోంది. భారత్కు సమీపంలో ఉండటంతో రవాణా భారం తగ్గటమే కాక ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని, తద్వారా మిల్లుల లిక్విడిటీ పెరిగి రైతులకు బకాయిలు చెల్లించొచ్చని హుంజా షుగర్ మిల్స్ ప్రతినిధి చౌదరి మొహమ్మద్ వహీద్ ఆశిస్తున్నారు. అయితే అటారీ వాఘా సరిహద్దులు మూతబడి ఉండటం, నేరుగా ఎగుమతికి ఒప్పందాలు లేకపోవడంతో పాక్ మిల్లులు తమ ప్రభుత్వ ప్రత్యేక అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం ఆ కారణంగానే ధరలు పెరిగాయన్న వాదనను కేంద్రం తోసిపుచ్చింది. వాతావరణ ప్రభావం వల్ల దిగుబడి కాస్త తగ్గినా పండుగల డిమాండ్కు సరిపడా నిల్వలు దేశంలో పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో డిస్కస్ చేద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, పాకిస్తాన్ దగ్గర 12 లక్షల టన్నుల చక్కెర మిగిలిపోయి ఉంది, కానీ సరిహద్దుల్లో ఇన్ని గొడవలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కేవలం తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఏమో మా చక్కెర కొనండి అంటున్నటువంటి నేపథ్యంలో మనము పాక్ నుంచి చక్కెర కొంటామా? అది అంటే కరెక్ట్ డెసిషనేనా? అసలు అంత టెన్షన్స్ మధ్య మనం అక్కడ నుంచి చక్కెర కొనడం అనేది సాధ్యమయ్యే పనేనా? అంటే ఒకటేమో అవసరాలు ఇద్దరివి అలాగే ఉన్నాయి. మనకేమో అవసరం కొనాల్సిన అవసరం ఉంది, అమ్మాల్సిన అవసరము పాకిస్తాన్కి ఉంది. ఇదేమో ఏమంటాము రియాలిటీ అలా ఉంచేసి సాధ్య అసాధ్యాలు అనేవి మాత్రమే ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. సో మామూలుగా మనకు కూడా చాలా సీరియస్ ఇది ఉంది కనుక నిల్వలు లేవు అనేది కాదు. అసలు మన ప్రొడక్షన్ 28 మిలియన్ టన్స్ ను దాటిందంటే మనం ఎవరితో కూడా మామూలుగా 28.5 మిలియన్ టన్స్ దాటిందంటే మనం ఎవరిని అడగం, మన సరుకు మనకే సరిపోతుంది. ఇప్పుడు ఎంత ఉంది అంటే 28 మిలియన్ ఉంది, 28.5 మిలియన్ దాటలేదు అంతే. సో గ్యాప్ ఎక్కువగా లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాక్సిమం 1-2 మంత్స్ మేనేజ్ చేస్తే మళ్ళీ ప్రొడక్షన్ వస్తుంది. సో మన యొక్క నీడ్ ఏదైతే ఉందో డెడ్లీ నీడ్ కాదు, అది లేకపోతే చస్తామన్నంత పరిస్థితి మనకు లేదు. కాకపోతే షుగర్ నిల్వలు లేకుండా పోతాయి అనేది మాత్రమే ఉంటుంది. సప్లై చైన్ కొంత తగ్గితే ఇప్పటికే హోర్డింగ్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు, ధర పెరిగితే అమ్ముకోవచ్చు అనేది ఎక్కువైపోయింది. కనుక హోర్డింగ్స్ కాకుండా చేయాలి అంటే కొంత దిగుమతి చేసుకోవాలి. 10 years అయిపోయింది మనం దిగుమతి చేసుకోక. ఆ మధ్యలో ఒకసారి మనకు ఎక్స్ట్రా లేకపోయినా
ఏమంటారు ఎక్స్పోర్ట్ కూడా అనుమతి ఇచ్చాం. మన రైతులకు లాభం అవుతుంది, లేకపోతే మిల్లర్స్ ఇక్కడ వీళ్ళకు కూడా వ్యాపారస్తులకు కూడా లాభం అవుతుంది అనే పద్ధతిలో కొంత ఎక్స్పోర్ట్ కూడా చేశాం. అయితే ఇంపోర్ట్ అనేది 10 ఇయర్స్ నుంచి మనం ఎప్పుడు కూడా చేసుకునే అవసరం రాలేదు. కనుక ఇప్పటికిప్పుడు మన యొక్క రిక్వైర్మెంట్ ఏదంటే బ్యాడ్ రిక్వైర్మెంట్ లేకపోతే ఆకలి చావులు సంభవిస్తాయి అన్నంత పరిస్థితి లేదు. ధరలు పెరగడము, ధరలను నియంత్రించే అటువంటి అవసరాలు ఉన్నాయి. దానికోసం ఆ, మనం ఇవంతా కూడా ఒక ప్రయత్నం, ఇంపోర్ట్ ప్రయత్నం మనం చేస్తున్నాము. అంతే తప్పితే పాకిస్తాన్ విషయంలో మనం తీసుకున్నాం అనుకోండి, చాలా తక్కువకు వస్తుంది మనకు. ఎందుకు అంటే మనకు బాగా ఇది ఓపెన్ చేసామంటే డైరెక్ట్ గా గ్రౌండ్ లో వస్తుంది. మనం ఎక్కడి నుంచి షిప్ లో దీంట్లో తెచ్చేంత అవసరం ఉండదు. ఎక్స్పోర్ట్ మనకు ట్రాన్స్పోర్ట్ ఇది కూడా తగ్గిపోతా ఉంది. అలాగే పాకిస్తాన్ కు చాలా బ్యాడ్లీ నీడ్ ఉంది, అమ్ముకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మిల్లర్స్ కూడా చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళకు. ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ వాళ్ళకు లేదు. ఇప్పుడు మనకు అమ్ముకుంటే వాళ్ళకు ఆ డబ్బు కూడా వస్తుంది. ఇవన్నీ వాళ్ళ యొక్క అవసరాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కనుక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనము వాళ్ళు ఇవ్వడము, మనం పుచ్చుకోవడం అన్నది సీరియస్ మ్యాటర్ కాదు. టెక్నికల్ గా మీరు అన్నట్టుగా ఏమంటారు సెక్యూరిటీ ఇష్యూస్ వీటిల్లో ఏమొస్తుంది అనేది మనం అంచనా వేయలేం. కనుక నేను అనుకుంటా ఇండియన్ గవర్నమెంట్ తొందరపడడం లేదమ్మా ఈ విషయంలో. సార్, అంటే నేరుగా కాకుండా ఒకవేళ పాక్ వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి మనము కనుక దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే అది ఏమన్నా మన దౌత్య విధానానికి కానీ మన ఇమేజ్ కానీ ఏమన్నా మార్క్ పడేటువంటి అవకాశం ఉంటుందా? నేను అనుకుంటున్నా ఇది ఇమేజ్ ఇష్యూ పెద్ద దీంట్లో ఏం లేదమ్మా. పాకిస్తాన్ ఇవ్వడం, మనం పుచ్చుకోవడంలో పెద్దగా ఇమేజ్ ఇష్యూ ఏం లేదు. కాకపోతే ఈ మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అలకలు ఇవి ఉన్నాయి కనుక మాట లేదు, ఇది లేదు. తర్వాత వాళ్ళ అంబాసిడర్, వీళ్ళ అంబాసిడర్, వాళ్ళ కార్యాలయం దగ్గర కొద్దిగా ఇదంతా జరుగుతుంది, డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంది. అంతే తప్పితే ఇది పెద్దగా నేను అనుకుంటాను ఆ ఇష్యూ ఏమీ లేదు. ప్రిస్టేజ్కి వెళ్ళాల్సినంత ఇదేమో క్రికెట్ మ్యాచ్ కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడతారు, మనం పోయి అక్కడ ఆడతాం అనేటువంటి పబ్లిక్ ఇమేజ్ కూడా పెద్దగా ఇదేమీ లేదు. కాకపోతే మనం ఆలోచించుకోవాల్సింది ఇది. పాకిస్తాన్కి ఏమో అవసరం ఉంది, వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకేం మొహమాటం కూడా ఏం లేదు. మనమే అందుకే గంభీరంగా ఉన్నాం, కాస్త ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను అనుకుంటున్నది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి వర్గాల నుంచి తెలుస్తున్నది ఏంటి అంటే, ఈ మన దేశంలో ఉన్న హోర్డింగ్స్ ఏవైతున్నాయి అవి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని చర్యలు ప్రారంభం అయిపోయినాయి. ఒకవేళ హోర్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కనుక నిల్వలు బయటికి వస్తే నేను అనుకుంటే ఈ అవసరం కూడా లేకపోవచ్చు. 1.5 months 2 months మనం మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము ఆ దిశగా ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయని మనకు తెలుస్తున్నటువంటి విషయం. అందుకని మనము పాకిస్తాన్తో కొనే అవసరం కూడా ఉంది, పైనుంచి విదేశాల నుంచి కూడా. అయితే ఇప్పుడు మనం విదేశాల నుంచి దిగుమతి ఏం చేసుకోవడం లేదు. దిగుమతి చేసుకుంటే సుంకాలు ఉండవు, అంతే. దిగుమతి చేసుకునే ఎవరైనా వ్యాపారస్తుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆయనకు లాభం ఏంటి? సుంకం ఉండదు కనుక ఈజీగా దిగుమతి. ఇప్పుడు రేట్లు కూడా పెరుగుతున్న సమయంలో అమ్ముకోవచ్చు. వ్యాపారస్తుడికి లాభం కలిగించాలి, అంతేగాని ఈ వార్ ఫుట్ ను వెళ్ళేసి ఇప్పుడు ప్రభుత్వమే దిగుమతి చేసుకొని వస్తుందా అంటే అటువంటిది ఏమి లేదు. కనుక ఓన్లీ డిజిఎఫ్టి అంటాం కదా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్ అది. ఇది ఈ సుంకాలు ఉండవు. 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ముడి చక్కెర మనం దిగుమతి చేసుకుంటే సుంకం ఉండదు అనేది ఒక కన్సెషన్ ఇచ్చారు. దానివల్ల ఎంకరేజ్ చేసినట్టు ఏంటంటే దిగుమతిని మనము ఎంకరేజ్ చేసినట్టు కానీ, అంతేగాని వార్ ఫుట్ లో వెళ్ళి ప్రమాదం ఏదో ఉంది అని దిగుమతి చేసుకోవడం లేదు ఇప్పుడున్న పరిస్థితిని మనం చూస్తే కనుక. అంటే పాక్ మిల్లర్లు వెళ్ళి వాళ్ళ ప్రభుత్వాన్ని బతిలాడుకుంటున్నారు, మాకు అనుమతి ఇవ్వండి, మేము భారతదేశానికి అమ్ముకుంటాము అని చెప్తా ఉన్నారు. అంటే ఇది వాళ్ళ ఆర్థిక తిప్పలకి సంబంధించినటువంటి విషయము, అంతేగాని మన మీద ఏదో మన అవసరార్థం, ఇక్కడ మనకు కూడా నీడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో మనకు సాయం చేసేటువంటి ఉద్దేశంగా అయితే దీన్ని చూసే పని లేదా?
అస్సలు కాదు. మన దగ్గర ధరలు 13% పెరిగాయి అవును. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి చూస్తే. కనుక ప్రభుత్వం ఒత్తిడిలో ఉంటుంది తప్పకుండా. అంత ధరలు పెరిగితే ఊరికే ఉంటుందా ఈ ప్రభుత్వం? కనుక వెంటనే చర్యలు చేపట్టింది. పాకిస్తాన్‌కు బ్యాడ్లీ రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళకు చాలా ఎంత ఊరట ఉన్నా రైతులకు ఊరట, మిల్లర్స్‌కైతే ఎంత ఊరటనో హోర్డింగ్స్ వాళ్ళు కూడా అక్కడ అమ్ముడుపోక పెట్టుకున్నారు వాళ్ళు సరుకు. మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు పంట వచ్చి మళ్ళా ఉత్పత్తి ప్రారంభమైతే పెట్టుకోవడానికి ప్లేసే లేదు వాళ్ళకు. అట్లా చూసినా కూడా. కనుక అది ఖాళీ చేయాలి. కొనేవాళ్ళు లేరు. వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఇబ్బందులు చాలా ఎక్కువున్నాయి. హ్మ్. మనకు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. కనుక తొందరలో మనమేం లేము. హ్మ్. తీసుకుంటే నష్టం లేదు. పాకిస్తాన్‌తో తీసుకుంటే నష్టం లేదు. పాకిస్తాన్ అమ్ముకుంటే లాభం వాళ్ళకు బ్రతుకుదెరువు అవుతుంది. అంతేగాని మనం కూడా కాస్త ఇటువంటి విషయాలొచ్చినప్పుడు హ్యుమానిటేరియన్ దీంట్లోనే చూడాల్సొస్తుంది. కాపోతే ఉల్టా మాట్లాడే వాళ్ళుంటారు. చూసారా పాకిస్తాన్‌తో మళ్ళా దిగి వచ్చారు. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. గానీ ఎలా అంటే మనం నీళ్లు ఆపామక్కడ ఒకవైపు. హ్మ్. కనుక ఎక్కడ యుద్ధం కంటిన్యూ చేస్తున్నాం. ఇండైరెక్ట్ వార్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కనుక మనం ఎక్కడ ఏం తగ్గడం లేదు. పాకిస్తానే ఆలోచించుకోవాలి. ఈ విషయంలో కూడా మరి వాళ్ళేదైనా హామీ ఇస్తే మేము ఈ టెర్రర్ యాక్టివిటీని మేము ఇది చేయము, ఎంకరేజ్ చేయమని హామీ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ వాణిజ్యం ఇది కూడా కొనసాగుతా ఉంటుంది. అట్లా కూడా ఆలోచించవచ్చు. కానీ హ్మ్. పాకిస్తాన్ గదా! అట్లా ఆలోచిస్తే అది పాకిస్తాన్ కాదు. ఎందుకవుతుంది? యాహ్! అంటే మనం గూడా సార్ దాదాపు 10 ఏళ్ల తర్వాత విదేశాల నుంచి మనం చక్కెరని దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? అంటే ముందుగా మన అవసరాలకు తగ్గట్టుగా ఎంత డిమాండ్ ఉందో అంచనా వేయడంలో గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? దీంట్లో 2 విషయాలున్నాము. ఒకటేమో ఎక్సెసివ్ రెయిన్ లేదంటే పూర్తిగా రెయిన్‌ఫాల్ పడిపోవడం. 2 రకాలుగా దేశంలో మనకు హైయెస్ట్ ప్రొడక్షన్ మహారాష్ట్ర అమ్మ ఫస్ట్ ఉంటుంది అవును. దేశంలో. చక్కెర ఉత్పత్తి చేయడం. థర్డ్ వచ్చేసి కర్ణాటక ఉంటుంది. కనుక ఈ 2 రాష్ట్రాల్లో నుంచి ఈసారి ఉత్పత్తి తగ్గింది మనకు. బాగా చక్కెర ఇది తగ్గింది. ప్రొడక్షన్ తగ్గింది. దాంతో మిల్స్ మామూలుగా 540 అరౌండ్ మిల్స్ ఉంటే 467 మిల్స్ ఆపరేషన్స్ ఆపే స్థితికి వచ్చాయి. అంటే చెరుకు సరఫరా లేకుండా అయిపోయాయి. ముందుగానే అయిపోయినాయి. కనుక ఇంకా 1-2 మంత్స్ మనకు టైం ఉంది. మామూలుగా 400 అబోవ్ మిల్స్ క్లోజ్ అవుతాయి ఈ టైంకు. హ్మ్. ఇప్పుడేమో 460 క్లోజ్ అయినాయి. ఇది ప్రమాద గంటికలు మోగిస్తుంది. అందుకని మనము జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏడాది జరిగేదే. ఉత్పత్తి అనేది విపరీతంగా చెరుకు ప్రొడక్షన్ తగ్గింది. చెరుకు పంట తగ్గింది. ఈ 2 రాష్ట్రాలు మహారాష్ట్ర అండ్ కర్ణాటక అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేటువంటి ఇది కనుక తేడా అంతా కూడా 0.5 మిలియన్ టన్స్ మాత్రమే తేడా ఉంది ఇప్పటికి కూడా. కానీ సప్లై ఏమో చాలా చాలా ఎక్కువ తేడా ఉంది. అంటే సప్లై కావడం లేదు. ఎక్కడెక్కడో ఆగిపోయినాయి మొత్తం మీద. ధరలు 13% పెరిగిపోయింది. మేనేజ్ చేయడంలో మాత్రం తప్పకుండా కొంత వైఫల్యం ఉంది. ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది. ఎప్పుడు కూడా ఉత్పత్తి భారీగా 50% పడిపోయిందని ప్రభుత్వాలు అలర్ట్ అవుతాయి. అంత భారీగా పడిపోలేదు కనుక అలర్ట్ కాలేదు. కనుక ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉంది. ఇంకా కొందరు ఇది కూడా అంటున్నారు కదమ్మా, ఇథనాల్ ఇవన్నీ సమస్యలు అంటున్నారు. ప్రభుత్వం దాన్ని నిర్బంధంగానే ఖండించింది. ఎక్కడ కూడా ఇథనాల్ కారణంగా షుగర్ ప్రొడక్షన్ తగ్గింది అనేది లేదు. ఎందుకంటే అంటే ఉన్నటువంటి చెరకును కూడా ఈ పెట్రోల్లో ఇథనాల్ కలపాలనేటువంటి ఆతృతలో భారీగా ఈ చెరుకు మళ్లింపులన్నీ కూడా అటువైపు టర్న్ చేశారు. సో దాంతో మనకు తినడానికి షుగర్ సరిపోవట్లేదు. ఇలాంటి టైంలో ఇథనాల్ కోసం దాన్ని వాడటం అనేది సరైనటువంటి డెసిషన్ కాదు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బేసిక్‌గా అమ్మా ఈ చెరుకును షుగర్‌గా మార్చే ప్రక్రియలోనే ఇథనాల్ వస్తుంది మనకు. అవును. సో అంటే అట్ ది కాస్ట్ ఆఫ్ షుగర్ కూడా పక్కకు పెట్టి షుగరే ప్రొడ్యూస్ చేయకుండా చెరుకును అంతా తీసుకెళ్లి ఇథనాల్ చేసే ప్రక్రియ ఎక్కడ ఉండదు. అయితే ఈ మధ్య రైతులు కొంతమంది అందులోనే లాభం ఎక్కువ అనేటువంటి కొంతమంది వెరీ వెరీ తక్కువ పర్సెంటేజ్ ఆ విధంగా కొందరు చేశారనే వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వము మొత్తం షుగర్ ప్రొడక్షన్ ఆపేసి ఇథనాల్ వైపు మళ్లించలేదు. 20% ఇథనాల్ను మనము పెట్రోలియం దీని ఉత్పత్తుల్లో మనం మిక్స్ చేస్తున్నాం. అయితే ఇది రైతుకు లాభం కలిగించడానికి చేసిన పని తప్పితే
అది ఒకటి. 2 రైతుకే కాదు, దేశానికి కూడా లాభం. మనకు ఎందుకంటే ఫారిన్ ఎక్స్‌చేంజ్ అనేది ఎక్కువ మటుకు మనకు చమురు ద్వారానే కోల్పోతున్నాం. చమురు అమ్మకం చమురు కొనడం వల్ల మనం ఎక్కువ ఫారిన్ ఎక్స్‌చేంజ్ కోల్పోతున్నాం. అందులో 20% ఈ టైంలో ఈ యుద్ధం సమయంలో అమెరికా, ఇరాన్ యుద్ధ సమయంలో మనం 20% తగ్గించామమ్మా కొనడము. చమురు కొనడం ఈ దేశం ఎంత పెద్దది, ఎంత డీజిల్ చమురు మనం వాడతాము, అందులో 20%ను మనము కట్ చేసుకున్నాము అంటేనే ఎంత మిగులుబాటు అయ్యింది ఈ దేశానికి. ఈ దేశానికి జరిగే లాభం గురించి ఎవరు మాట్లాడలేరు. పాలిటిక్స్ లో ఏం చేస్తారంటే, మీరెందుకు మళ్ళారు, మీరెందుకు డైవర్ట్ చేశారు, చూసారా చక్కెర తగ్గిపోయింది, చూసారా పొల్యూషన్ కన్జంప్షన్ పెరిగింది వెహికల్స్ లో, కనుక వీడికి ఇతనికి కస్టమర్ కు నష్టం జరిగింది. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కానీ నేషనల్ ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఎక్కడ కూడా ఏ కంపెనీ, మారుతి లాంటి ఒక పెద్ద కంపెనీ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నిజంగానే కన్జంప్షన్ ఇది పెరిగిపోయింది కనుక నష్టం జరుగుతుంది అని ఒక కంపెనీ ప్రకటన చేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టుగా రైతు ప్రయోజనాల కోసమే ఈ ఇథనాల్ని ప్రభుత్వం ముందుకు వచ్చింది అని చెప్తున్నారు. మరి అలాగే సామాన్యుడికి నిత్యావసర వస్తువు అయినటువంటి ఈ చక్కెర ఇప్పుడు ఇంత నిల్వలన్నీ తగ్గిపోయి అటువైపు ఇథనాల్ వైపు మళ్ళిస్తే, మనమేమో ఇక్కడ షుగర్ లేక విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం ద్వారా రిటైల్ మార్కెట్లో దాని ధర అమాంతం పెరిగిపోయి సామాన్యులపై భారం పడుతుంది. ఒకటి, మన ఆహారం అలవాట్లలో షుగర్ యొక్క వాడకం ఎంత ఉంటుంది. ఒక గోధుమల వాడకము, జొన్నల వాడకము, రైస్ ఈటర్స్ అని అంటాం మనం, రైస్ ఈటర్స్ అంటాం, రోటీ ఈటర్స్ అంటాం. ఇంకా షుగర్ యొక్క యూసేజ్ ఎంత ఉంటుంది అన్నప్పుడు వచ్చిన చాలా తక్కువ మాత్రమే. షుగర్ అనేది యాజ్ ఎ ఫుడ్ గా ఉపయోగించేది కాదు, కేవలం తీపి అనేటువంటి దీని యొక్క రుచి కొరకు వాడేది మాత్రమే అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పటికిప్పుడు ఆకలి చావులు సంభవించేది కాదు షుగర్ లేకపోతే. రెండవది షుగర్ ఉత్పత్తి, చక్కెర చెరుకు ఉత్పత్తి తగ్గలేదు, కేవలం కొంత తగ్గింది. అది 2 రాష్ట్రాల్లో తగ్గడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. తర్వాత ఇప్పటికిప్పుడు ప్రమాద గంటికలు మోగుతున్నాయి, ఆకలితో వస్తారు జనం అని ఇంపోర్టే చేసుకోవడం లేదమ్మా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. ఇంపోర్ట్ చేసుకునే వ్యాపారికి వెసులుబాటు ఇచ్చారు అంతే, సుంకం ఉండదు. కనుక ఎవరైనా బిజినెస్ చేసుకున్న వారికి లాభం ఏంటి అంటే, ఈ టైంలో సుంకం లేకుండా అంటే వెంటనే తాను ఏమంటాం ఎంకరేజ్ అవుతాడు, ఉత్సాహంతో కొంటాడు. కొని సప్లై చైన్ ఏం చేస్తాడంటే ఈజీ చేస్తాం. సప్లై చైన్ ను అబ్స్ట్రక్షన్ లేకుండా చేయడానికి మాత్రమే ఇండియా ఇప్పుడు దిగుమతికి అనుమతి ఇచ్చింది. అంటే దిగుమతి చేసుకోవడం లేదు. కనుక ఇవన్నీ కూడా ఆందోళన చెందే విషయాలు కాదు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, సప్లై చైన్ ను ప్రాపర్ గా ఉంచడానికి ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి చర్యలు. ఇథనాల్ అనేది ఒక ఎమోషన్, వెంటనే ధరలు పెరిగిపోతున్నాయనే దానికి జోడించవచ్చు. ఇథనాల్ అనే ఎమోషన్ ను వెహికల్స్ చెడిపోతున్నాయనే దానికి జోడించవచ్చు. ఇథనాల్ అనే అసలు ఇథనాల్ అనేది దేశానికి లాభం కలిగించినటువంటి విషయము. కనుక మన ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గిపోతుంది, చమురు యూసేజ్ తగ్గిపోతుంది. రైతు వేస్ట్ గా పడేసేటువంటి ఇథనాల్ ను ప్రభుత్వం ఉపయోగించడం వల్ల రైతు జేబులోకి డబ్బు వెళుతుంది. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు దీన్ని కూడా పొలిటిసైజ్ చేయగలిగినటువంటి ఇది పరిస్థితి దేశంలో. నరేటివ్ వార్ ఏదైతే ఉంటుందో, ఈ నరేటివ్ వార్ లో ఒక్కొక్కసారి ఇటువంటి అనుమానాలు ప్రజల్లో వచ్చే ప్రమాదం ఉంది. నా దృష్టిలో ఇది పాలిటిక్స్ తప్పితే ఇప్పటికిప్పుడు వచ్చిన పెద్ద సమస్య తల మీద వచ్చి పడ్డది ఏదో అనేటిది మాత్రం కాదమ్మా. ఈవెన్ జాలితో, దయతో పాకిస్తాన్తో కొంటే ఇంకా మంచిది నిజంగా అయితే. ఎందుకంటే మనకు అవసరం లేకపోయినా ఇప్పుడున్న దాంట్లో కొంటే మనకు లాభము, పాకిస్తాన్ కూడా, పాకిస్తాన్ రైతు కూడా లాభం. అలా ఆలోచించాల్సిందే మనం, అంటే రియాలిటీని ఆలోచించాలని నేను అంటున్నాను. సార్, ఇంకొకటి, కొందరు వ్యాపారులు కావాలనే ఈ నిల్వల్ని పెంచుకుంటూ
కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రభుత్వం చెప్తోంది. సో ఇన్ కేస్ ఆ బ్లాక్ మార్కెట్ పై కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే చాలా వరకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో. 100% అది నిజం. ఇంకా ప్రభుత్వం నేను అన్నాను ఇంతకు మొదలు హోర్డింగ్స్ ను పట్టుకోగలగాలి, తీయగలగాలి. ధరలు పెరుగుతున్నదే కారణం. అది సప్లై చేయకుండా ఆపుకున్నారు. ఇంకా ధరలు పెరుగుతాయి, అప్పుడు అమ్ముకోవచ్చు అనేటువంటి వ్యాపారస్తులు, ముఖ్యంగా బ్లాక్ దందా చేసే వాళ్ళంతా ఈ పనులు చేస్తూ ఉంటారు. కనుక ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, పరిగెత్తాలి, హోర్డింగ్స్ ను ఇచ్చేయాలి, రిలీజ్ చేయాలి. ఆ స్టాక్స్ మార్కెట్ లోకి వస్తే చాలు, విదేశాల నుంచి మనం ఏ దిగుమతి లేకుండానే మన సరుకును మనం మేనేజ్ చేసుకోవచ్చు. 1 month 2 months తిరిగితే మళ్ళీ కొత్త పంట, కొత్త ప్రొడక్షన్ రానే వస్తుంది. అవును, నవంబర్ నా కల్లా కొత్త ఉద్దేశం పంట వస్తుంది. కొత్త పంట వస్తుంది. సో మనకు ఏ ప్రమాదం లేదు. కావాలంటే అప్పుడు ఇథనాల్ విషయంలో కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. ఇంకా ఎల్నినో ప్రమాదం ఇంకా ఉంది ఇప్పటికి కూడా. కనుక పంటను తగ్గించకుండా చూసుకోవడానికి ఇంకేం చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వానికి సమయం ఉంటుందన్నమాట. ఓకే. సో అంటే ఈ 1-2 months కనుక మనము సస్టైన్ అవ్వగలిగితే ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటారు. సో ఈ 1-2 months కనుక మరి ఇలాగే చెరుకు కొరత కనుక ఉంటే ఇటు బ్రెజిల్ కానీ థాయిలాండ్ కానీ ఈజ్ ఫేమస్ ఫర్ షుగర్ కేన్. సో అక్కడ నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇన్ కేస్ అక్కడ నుంచి చేసుకోవాలంటే మనం సముద్ర మార్గంలో ఈ రవాణా చేసుకోవాలి, అప్పుడు ఇంకా ఖర్చు పెరుగుతుంది కదా. ఖర్చు పెరుగుతుంది. మనకు పాకిస్తాన్తో తీసుకోవడం వెసులుబాటు ఉన్నప్పుడు పాకిస్తాన్ తీసుకోవాలి, లేదు బ్రెజిల్ ఇది అయినప్పుడు రేటు కూడా పెరుగుతుంది మనకు అప్పటికి. కనుక ఇది మేనేజ్ చేసుకోవాల్సినటువంటి విషయమే. దిగుమతి నేను ఇంతకుముందు అన్నట్టుగా వెంటనే దిగుమతి చేసుకునే అవసరం లేదు. వ్యాపారస్తుడు దీన్ని మేనేజ్ చేసుకోగలుగుతాడు. మార్కెట్ ధరలను అనుగుణంగానే లాభసాటి అయితేనే వ్యాపారస్తులు కూడా దిగుమతి చేసుకుంటారు. ప్రభుత్వం జోక్యం లేకుండా, ప్రభుత్వమే స్వయంగా దిగుమతి చేయకుండా వ్యాపారస్తులే దీన్ని సప్లై చైన్ ను నిలబెట్టగలిగితే నష్టాలు ఎక్కువ ఉండవు. ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ధరలు కొండంత పెరిగిపోతే తప్ప ప్రభుత్వాలు దిగుతాయి. సముద్ర మార్గమా ఇంకే మార్గమైనా తీసుకునే అవసరాలు ఏర్పడతాయి. చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.